నువ్వు ఒక్కటంటే మేము రెండంటాం. మా అవినీతి గురించి మాట్లాడే ముందు నీ అవినీతి సంగతి ఏంటి? ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇది. కవిత అవినీతి ఆరోపణలకు కారు పార్టీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. దీంతో కవిత బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం మరింత ముదురుతోంది. బీఆర్ఎస్ నుంచి అవుట్ అయిన కవిత మొదట కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఒక్కో బీఆర్ఎస్ నేతను టార్గెట్ చేస్తూ తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కవిత ఆరోపణలు అంతగా పట్టించుకుని బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం డోస్ పెంచారు. కవిత ఆరోపణలకు అదే స్థాయిలో బదులిస్తున్నారు. ప్రస్తుతం కవిత మేడ్చల్ జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్ గౌడ్లను కవిత టార్గెట్ చేశారు. గతంలో మల్లారెడ్డి కబ్జాలపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వదిలేశారని కవిత వ్యాఖ్యానించారు. అదే సమయంలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు మాధవరం, వివేక్లు కబ్జాలను బంద్ పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కవిత హితవు పలికారు. దీనిపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. కవిత లాంటి కుక్కలను చాలా మందిని చూశామంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కవిత అక్రమాలు బయటకు తీస్తామన్నారు. కవిత రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేటీఆర్, హరీష్ రావును జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారంటూ మాధవరావు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అలా క్లియర్ చేసుకుని అలా అయ్యర్ అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాం. ఇళ్ల కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నాం. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు. నువ్వు సొక్కమైందని నువ్వు జైలుమా, మేము జైలుమా? ఎందుకైనా జైలుకి జవాబు చెప్పి తెలంగాణ ప్రజలకు. మేము 2 సార్లు టీఆర్ఎస్ లోకి గెలిచినాం, ఒకసారి టీడీపీలోకి గెలిచినాం. బీటీ బ్యాచ్ దోసుక తినకు వచ్చినామంట. నువ్వు దోసుక తినకు వచ్చినావు అమెరికా నుంచి. మేం కాదు, అమెరికా నుంచి వచ్చేది దోసుకుదండి. నీకు నీ చరిత్ర మళ్ళొకసారి మళ్ళా మాట్లాడు. నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటారు నీ గురించి. ఏది జరుగుతుంది. మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను నా సంగతి నేను చూపెడతాను. మాధవరం వ్యాఖ్యలకు అదే రేంజ్ లో బదులిచ్చారు కవిత. ఆయనపై చేసిన అన్ని ఆరోపణలను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. చేసిన ఆరోపణలన్నిటికీ నేను సమాధానం చెప్తాను, అందులో వేరే అనుమానం ఏం లేదు. కానీ ఏదైతే వారు పర్సనల్ గా అటాక్ చేశారో అది వారి ఫ్రస్ట్రేషన్ ని బయటపెడుతుంది. నేను వారు చేసిన అన్ని ఆరోపణలకు కూడా 1-2 days లో నీట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలన్నిటి కూడా సమాధానం ఇస్తాను. ఏదో ల్యాండ్ నేను గ్రాప్ చేసి అది అని చెప్పారు. అది అవుట్ రైట్ గా విత్ డాక్యుమెంట్స్ నేను చెప్తాను. కానీ వారు వాడిన భాష కానీ, వారు మాట్లాడిన తీరు కానీ డెఫినెట్ గా వారి ఫ్రస్ట్రేషన్ ని బయట పెడుతుంది. ఇదిలా నడుస్తుండగానే బీఆర్ఎస్ టార్గెట్ గా ఎక్స్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు కవిత. అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివస్లు, విజయ్ దివస్లు చేస్తున్నారంటూ ఇది ఉద్యమాల గడ్డ అని ప్రజలు అన్ని గమనిస్తున్నారని విరుచుకుపడ్డారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. అదే సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్న రోజు 2009 డిసెంబర్ 9. అదే రోజు కేసీఆర్ దీక్ష విరమించారు. దీంతో తన పుట్టినరోజు నాడు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణను సోనియా గాంధీ గిఫ్ట్గా ఇచ్చారని ఆ క్రెడిట్ను కాంగ్రెస్ నేతలు క్లెయిమ్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును కానీ, విరమించిన రోజును కానీ ఎప్పుడూ పండుగలా నిర్వహించలేదు. పాలనాపరమైన కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు తొలి అడుగుపడి నేటికి 16 ఏళ్లని, నవంబర్ 29న దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9న విజయ్ దివస్ లేదని, డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని కేటీఆర్ అంటున్నారు. రెండు 2024 నవంబర్ 29న తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ లో కవిత పాల్గొన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ లో ఉన్న కవిత అమరవీరుల స్తూపానికి నమస్కరిస్తున్న తన ఫోటోను స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కవితను ట్రోల్స్ చేస్తున్నారట. ఉద్యమంలో నిజాయితీగా పాల్గొన్న వారికే దీక్షా దివస్, విజయ్ దివస్ విలువ తెలుస్తుందని, తెలంగాణ ఉద్యమం ముసుగులో దందాలు చేసిన వారికి ఏం తెలుస్తుంది అంటూ బీఆర్ఎస్ సానుభూతి పరులు కౌంటర్స్ ఇస్తున్నారట. చూడాలి మరి కవిత వర్సెస్ బీఆర్ఎస్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో.